హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూమి హక్కుల యాజమాన్య చట్టం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వాలు చేసేటువంటి చట్టాలు ప్రజలకి ఉపయోగపడేవిగా ఉండాలి. ఈ ప్రభుత్వాలు భూములకు సంబంధించి ప్రజలకి బాగోగుల గురించి, అవి రెవెన్యూలో నమోదు చేసుకునే విధానాల గురించి ఇప్పుడున్నటువంటి చట్టాలని కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలు, నీతి ఆయోగ్ సూచనలతో, ప్రపంచ బ్యాంకు యొక్క సూచనలతో ఈ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం అనేటువంటి చట్టం 2022ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అసెంబ్లీలో పాస్ అయ్యి తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది 31 అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భూమి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నియమింపబడినటువంటి అధికారి వద్ద వాటి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి వివరాలతో సంబంధం లేకుండా ఇక మీదట నమోదు చేసుకోవాలి. దాని ప్రకారం వాటి హక్కులు ఇతను యజమానా కాదా అనేటువంటి విషయాల్ని ఆ అధికారి నిర్ణయించడం జరుగుతుంది. అలా నిర్ణయించినటువంటి అధికారి ఈ భూమి అమ్మాలన్నా కొనాలన్నా యజమానికి ఒక సర్టిఫికేట్ జారీ చేయడం, ఏదైనా దఖలపత్రం రాయాలన్నా, లీజుకి ఇవ్వాలన్నా, ఇతరులకు అమ్ముకోవాలన్నా, ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి అని అంటే రిజిస్టర్ ఆఫీస్తో సంబంధం లేకుండా ఈ అధికారి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం, ఆ సర్టిఫికేట్ పొందడం కోసం భూమి ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే భూమి యజమాని ఉంటారో వాళ్ళు అధికారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెవెన్యూలో ఉండేటువంటి అధికారులు, అందున రిటైర్డ్ అధికారులు కొంతమందికి వీటి యొక్క పాలనా పగ్గాలు అప్పచెప్పటం ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. రిటైర్డ్ అయినటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చేటువంటి, అంటే అధికారంలో ఉన్న రెవెన్యూ అధికారులే ఏ విధమైన అవినీతి వ్యవహారాలకు పాల్పడుతుంటారో మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం సొసైటీలో. అదే కనుక రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు మళ్ళా నియమింపబడినప్పుడు అది రాజకీయ ఒత్తిళ్లకు తలగొట్టడం, ప్రలోభాలకు తలగొట్టడం లాంటి వ్యవహారాలు జరిగి ఖచ్చితమైనటువంటి వ్యక్తులకు, ఖచ్చితమైన యజమానులకు నష్టం జరగడానికి ఈ చట్టం ద్వారా అవకాశం ఉంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం, అదొకటి ఈ చట్టం ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఈ చట్టం ద్వారా సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పరిధిని తొలగించడం జరిగింది. ఇంతకుముందు భూ వివాదాలకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు యాజమాన్య హక్కుల కోసం, ఇతరత్ర హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించేవాళ్ళు. ఈ చట్ట ప్రకారం ఏ వ్యక్తి కూడా సివిల్ కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్ భూ హక్కు రెవెన్యూ ట్రిబ్యునల్లో ఉండేటువంటి ఆ అధికారి వద్దకు ఈ కేసుని తీసుకువెళ్ళటం, అక్కడే పరిష్కారాన్ని పొందాలని చెప్పేసి, అక్కడి నుంచి ఏదైనా న్యాయ పరిష్కారం సరిగా లభించకపోతే అక్కడే మళ్ళీ రెవెన్యూ ట్రిబ్యునల్ అప్పీలేట్ అధికారికి వెళ్ళాలని చెప్పేసి సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ తొలగించి ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం లేనటువంటి రెవెన్యూ అధికారుల చేతుల్లో చట్టాన్ని పెట్టి భూమి హక్కులు నిర్ధారణ చేయడం, అంతేకాకుండా వారసత్వ హక్కులను కూడా నిర్ధారణ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇది రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించినటువంటి హక్కుల్ని హరించడమే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.